ఆంటీ ఆ? మా అమ్మని మా నాన్నని మా అన్నని బాగా చూసుకోండి ఆంటీ. ఆ? ఏం కోరికలు ఉన్నాయి? పాతూరులో ఓల్డ్ టౌన్ లో కొబ్బరి ఓలిగా, నార్మల్ ఓలిగా, గీ ఓలిగా ఆంటీ. ఏమేమి ఏమి ఆ, ఆ అవ్వకి ఆంటీ అవ్వక చిట్లప్ కూడా వేసుకుంటుంది, అది కూడా తీసుకోమండి ఆంటీ. ఇదేంది ఆంటీ ఏనాయనా మళ్ళా చేస్తుంది, మళ్ళా ఏమేం కోరికలు పుట్టినాయి? ఏం పుట్లే గానీ ఆంటీ లిఫ్ట్ లో పెడతారు కదా ఆంటీ. పెడతా. లిఫ్ట్ లో పెట్టి 4 దిక్కుల ఓ నాగార్జున ఓ నాగార్జున అని 4 దిక్కుల 4 సార్లు అరిచి ఆంటీ ఫుడ్ పెట్టినాను చూడప్పా అని అరచండి ఆంటీ. ఏంది పద్దు అట్లా చచ్చిపోయిన వాళ్ళకి కదా అరుస్తారు, ఇదే సుగిలోడు ఇట్లా చెప్తారని నాకు. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. సో చాలామంది గోస్ట్, ఇది నాగార్జునది గోస్ట్ ఆర్ పోలీస్ రిలేటెడ్గా చెయ్యి అంటున్నారు కదా. సో గోస్ట్ ప్రాంక్ చేసే కోసం కొంచెం బ్యాక్ స్టోరీ బిల్డ్ చేసేకి, ఎగ్జాగరేట్ చేసేకి ఈరోజు ఈ కాన్సెప్ట్ ఈ వీడియో తీస్తాను అనమాట. సో ఈ వీడియోలో ఏమవుతుందంటే, యాక్చువల్గా నాగార్జున అమ్మతో ఫోన్లో మాట్లాడతాడు. బట్ అమ్మతో మాట్లాడినాక అమ్మకు ఒక సర్ప్రైజింగ్ షాక్ ఇస్తామన్నమాట. దాన్ని కంటిన్యూయేషన్గా గోస్ట్ది అదే కొంచెం ఆ టైప్లో తీద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, మీరు అందరూ మర్చిపోద్దండి. A few minutes later. వస్తున్నారు. నాగార్జున దగ్గరికి హాస్పిటల్ పోయినాడు. అతే కూర్చోండి, పైకి ఎక్కండి. అవునా? హాయ్ చెప్పండి. అతే ఏందమ్మా మళ్ళీ ఒకదాన్ని అదెందుకు పెట్టుకొని కూర్చో? ఫామ్ రిలేటెడ్ వీడియోకి ఎట్లా ప్రాక్టీస్ చేయాలని పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తాను. ఫామ్ ఛానల్కి అది పెట్టుకొని ఈడ కూర్చొని ప్రాక్టీస్ అవుతాయా? నేను మీ అంత ఎక్స్పీరియన్స్ కాదు కదా నాకు మాట్లాడాలంటే. ఫామ్ గురించి ఏం చెప్పాలని? అదే మన కుకింగ్ ఛానల్ గురించి. కుకింగ్ ఛానలా? హాయ్ చెప్పండి. అతే హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా అలాగే కోరుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి ప్లీజ్. లైక్లు బాగా ఎక్కువ కొట్టండి. లైక్లు ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. హాస్పిటల్ పోయినాడు, ఇంకా రాలే. ఇంకెప్పుడు వస్తాడు? మళ్ళా మనం కూడా పోతా అంటాం కదా. నేను పోయి చూసుకొని వస్తాలే అని అన్నా. మనం పోతే మనల్ని పోలీసు వాళ్ళు పట్టుకుంటే అంతేగా. నాకేం సంబంధము? నువ్వు కదా, నువ్వు మధ్యలో నన్ను ఇరికిస్తున్నారు అని అమ్మ. ఫింగర్ ప్రింట్స్ మీవే ఉన్నాయి కదా. ఏంది ఫింగర్ ప్రింట్స్? నేను ఇంకా డ్రైవింగ్ ఏం నాకు రాదు. పక్కన పెట్టు, గుట్లో పెట్టేదానికి. అలా యాడా నువ్వు పోతావు? పప్పుకు పెట్టినా చూసి వస్తానండి. హలో 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 ఆంటీ. నాగార్జున, ఆంటీ బాగున్నారా ఆంటీ? నేను బాగుండేది పక్కన పెట్టు. నువ్వే బాగున్నావా? నేను సూపర్ గా ఉన్నాను ఆంటీ. సూపర్గా ఉన్నావు? అదెట్లా సూపర్గా ఉంటావు? యాక్సిడెంట్ అయ్యి. అవునంటీ, అంటే బాగున్నాను ఆంటీ. ఇప్పుడు ఏమి దెబ్బలు పెయిన్ అట్లా ఏం లేవా? ఏం లేవా ఆంటీ, దెబ్బలు ఏమంటాడు ఏం లేవంటీ. అవునా? కట్లు ఇప్పినారా? అట్లేమి ఇప్పలేదా అంటే అట్లే ఉన్నారు, పెట్టుకుంటే పెట్టుకో లేకుంటే లేదు నీ ఇష్టము అని అన్నారండి. అందుకని ఉంటే ఉండండి అని కట్ట అట్లే పెట్టుకున్నానండి. అవునా? టిఫిన్ తిన్నావా? తాగానండి. నాగార్జున ఫోను. యాడున్నావు? హాస్పిటల్లో ఉన్నానండి. మళ్ళా ఇంకా ఎందుకు ఇంటికి రాలే? అంటే డాక్టర్లు ఇంకా పంపిలే, కొన్ని రోజులు ఉండట్లే ఉంటే అన్నానండి. అవును, దెబ్బలు నయమైపోయినాయి కదా, ఇంకా వచ్చేయచ్చు కదా. ఆడుండి ఏం చేస్తావు? అంటే ఇంకా కొన్ని రోజులు ఉండు, ఇంకా క్యూర్ కాలే, ఇంకా లోపల ఉన్నాయి, బయటకేం మగ్గిపోయినాయి, లోపల ఉన్నాయి అన్నారండి.
ఇంకేమి నాగార్జున, జాగ్రత్త నాగార్జున. హలో ఆంటీ ఆ? మా అమ్మని మా నాన్నని మా అన్నని బాగా చూసుకోండి ఆంటీ. ఆ? అదేంది నాకు జాగ్రత్తలు చెప్తావు? నువ్వే ఆడబోతావు? యువర్ థింకింగ్ రైట్. అవ్వకి ఆంటీ అవ్వక చిట్ల పొడి వేసుకుంటుంది, అది కూడా తీసుకోబోండి ఆంటీ. అయినా ఏంది నాకు మీ అమ్మ, మీ నాయన, మీ అన్న, మీ అవ్వ అని చెప్తాను, నువ్వే ఆడబోతావు? నేనేముండకేముంటా, మీరే చూసుకోవాల్సిందంతా ఆంటీ. వాళ్ళు ఆడో ఉన్నారు, మనం ఆడో ఉన్నాము, ఎట్లా చూసుకోవాలా? అంటే నేను కొన్ని రోజులు ఉంటాను కదా ఆంటీ, ఆ? నేను కొన్ని రోజులు రెస్ట్ లో బెడ్ రెస్ట్ తీసుకుంటా కదా ఆంటీ. ఆ, అందుకే అట్లా చెప్తా, చూసుకోండి అంటే అని చెప్తా. చూసుకుంటాలే. మా అవ్వకి చిట్లం పొడి అంటే చాలా ఇష్టం ఆంటీ. పంటకి వేసుకుంటుంది. పంటికా? ఆ, ఏ మెంటల్ ఏమన్నా ఎక్కిందా నీకు? పంటికేంది చిట్లం పొడేసుకుంటుంది? అదేంది నసిం వేసుకుంటారు తప్పితే అదేందో కట్ల పొడి పెట్టుకుంటారు, అంతేగాని చిట్లం పొడి పండ్లకి వేసుకునేది ఏంటి సోగిలోడా? ఓకే. అంటే మా అవ్వకి దాన్ని నసిం అన్నా ఆంటీ. చిట్లం పొడి అంటేనే మేము గుర్తుపెట్టుకుంటామండి. మీ అవ్వ చాలా వెరైటీగా ఉంది. అవునంటే వెరైటీ అవ్వ ఆంటీ. సరేలే, ఇంకా ఏమన్నా ఉన్నాయా కోరికలు? ఆంటీ చెప్పు. నాకు ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయండి, తీరుస్తారా ఆంటీ? నువ్వేమైనా నిండా మనిషిని కొండపోయి మేమేమైనా హాస్పిటల్లో అడ్మిట్ చేసినామా? ఏం గతి గొడ్డమ్మ కోరికలన్నీ కోరుతున్నావు? లేదండి, కోరికలు చాలా ఉన్నాయండి. ఏం కోరికలు ఉన్నాయి? పాతూరులో ఓల్డ్ టౌన్ లో కొబ్బరి ఓలిగా, నార్మల్ ఓలిగా, గీ ఓలిగా ఆంటీ. ఏమేమి మీ అవ్వని, మీ అమ్మని, మీ నాయనని, మీ అన్నని బాగా చూసుకున్నావు. మీ అవ్వకి ఏదో అది ఏమి చిట్లం పొడి పెట్టమన్నావు. ఏందో నసిము అది అదేమి కట్ల పొడి అనుకోకుండా వెరైటీగా చెప్తివి. సరే అవన్నీ చూసుకుంటా అన్నా. నీకేమో బాగుందా అంటే బాగుంది, నేను హ్యాపీగా ఉన్నా, బ్రహ్మాండంగా ఉన్నా, కట్లు దెబ్బలు నయమైనాయి అన్నావు. మళ్ళీ ఇంకా రా నాగార్జున అంటే ఇంకా కొద్ది రోజులు ఉండమన్నారు డాక్టర్లు అన్నావు. మీ వాళ్ళని ఆడవాళ్ళు ఉన్నారు, మనం నీడున్నాం, నేను ఎట్లా చూసుకోవాలా అంటే నేను బెడ్ రెస్ట్ తీసుకుంటా కదా అంటే సరే చూసుకుంటా. మళ్ళీ నీ కోరికలు ఏంది చెప్పు? కాదండి, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, చెప్తా వినండి ఆంటీ. చెప్పప్పా. పాతూరు ఓల్డ్ టౌన్ తెలుసు కదా ఆంటీ? తెలుసు. ఆడ ఓలిక్ సెంటర్ ఉన్నాయి కదా ఆంటీ, ఓలిక్ సెంటర్లు ఉన్నాయి. ఆడ పాతూరులో కాదప్పా సొగిలోడ ఓలిక్ సెంటర్లు ఉండేది. పాతూరేలే, కరెక్ట్. కమలానగర్ లో ఉన్నాయి, ఈడ ఉన్నాయి. లేతే ఏమో పాతూరులో అయితే నాకు తెలియదు, కానీ కమలానగర్ లో ఓలిక్ సెంటర్లు తెలుసు నాకు. సరేలే, ఆడో సరేలే చెప్పు. ఆడ కొబ్బరి ఓలిగా ఒకటి ఆంటీ. సరే తెచ్చిస్తాలే. మామూలు నెయ్యి ఓలిగా ఒకటి ఆంటీ. ఇంకొకటి పూర్ణం ఓలిగా ఆంటీ. ఏమి అన్ని రకాలు తింటావా? తింటానా ఆంటీ. అట్లే మీరు కూడా ఒకటి ఓలిగి తీసుకోండి. నాకెందుకులే నాయన, నా కథ పక్కన పెట్టు. అట్లే మీరు కూడా ఒకటి తీసుకోండి ఆంటీ ఓలిగి. అయ్యో రామా, నీకు చెప్పు అప్పా. 3 రకాలు చెప్పినావు, తెచ్చిస్తాలే. అంటే దిష్టి తగలకుండా ఉంటుంది ఆంటీ నాకు. ఓయమ్మ, నువ్వెక్కడ బడుద్దాయుడురా నాయన. నిన్నే అదేమో చెప్తారు చూడు, చాలా మేధావి ఉన్నట్లున్నావు. అయిపోలే ఆంటీ, చెప్తా చూడండి ఆంటీ. బుచ్చయ్య స్వీట్స్ చూసినారు కదా ఆంటీ షాపు? బుచ్చయ్య స్వీట్స్ ఏందో నాకు తెలియదు. నాకు పిల్లలు చిన్నప్పటి నుంచి నేను అక్కడే తీస్తా స్వీట్స్ అన్ని. అక్కడ రోస్టెడ్ కలాకండ్ ఉంటుంది ఆంటీ. తెలుసు, ఉంటుందేమి, షాప్ అన్నాక ఉంటుంది. అది కూడా పట్టుకొని వచ్చేయండి ఆంటీ. పట్టుకొని వచ్చేయంటే ఎత్తుకొని వచ్చేలా ఆంటీ? చెప్పులతో కొడతారు ఎత్తుకొని వస్తే. నేను అంతేగా. కావాలంటే మీరు కూడా ఒక పీస్ తినండి ఆంటీ దాంట్లోను. ఏనే నీకు దిష్టి బొమ్మలాగా కనపడతానన్నా? అంటే తగలు దిష్టి ముందు జాగ్రత్త ఆంటీ. ఓ నాయనా, అందుకే నేను హాస్పిటల్లో ఉండేది. ఇంకా ఆంటీ నాకు ఇంకా ఏమేమో తినాలనిపిస్తుంది ఆంటీ. నువ్వే నిండా మనిషి ఏమన్నా ప్రెగ్నెంటా?
కమలానగర్ లో ఐస్ క్రీమ్ తీసుకోండి అండి మంచిగా డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అంటే అది అయిపోతానే డ్రై ఫ్రూట్స్ కానీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తెస్తారు. యువర్ థింకింగ్. అంతే కదా నాయనా నీ కోరికలు? ఇంకా ఉన్నాయండి. నువ్వేమైనా మనిషివా లేకుంటే రాక్షసివా జిలేబీ, హర్యానా జిలేబీ, అన్ని రకాలు తినేకి? కలాకండ పాలకు చెప్తివి, కొబ్బరి, పూర్ణంది, నెయ్యిది, ఎన్ని చెప్పినావు నువ్వు అవన్నీ? అట్లా ఇంకేదైనా పుల్లగా తిని బుద్ధి అవుతుంది అంటే నాకు. ఊరినాయన్నా ఒకసారి పనిలో పని అట్లా చెకప్ చేయించుకో. నీ కడుపు లోపల ఏమన్నా బిడ్డ కొడుకో పెరుగుతున్నారేమో, పిండం పెరుగుతుందేమో. ఏంటంటే మన ఎప్పుడో ఎవరికో ఒక అతనికి కడుపు వచ్చిందంట, అట్లాగే నీకు కూడా వచ్చిందో ఏమో ఒకసారి చెక్ చేయించుకో. ఆంటీ అవన్నీ చెక్ చేయించుకుంటానండి ఆంటీ. సరే ఉండునా? కాదంటీ అవన్నీ తీసుకొని వచ్చి హాస్పిటల్లో ఆంటీ. వస్తా తీసుకొని నేనే తీసుకొని వస్తా నీకు. లేదు లేదా ఆంటీ, అక్కడ లిఫ్ట్ దగ్గరికి వచ్చి థర్డ్ ఫ్లోర్ కొట్టి ఆంటీ ఆ లిఫ్ట్ లో పెట్టేసేయండి ఆంటీ అవన్నీ ఐటమ్స్ అన్ని. నేను ఏమి ఐటమ్స్ అన్ని నేను లిఫ్ట్ లో పెట్టి నెంబర్ కొట్టి వచ్చేలా? మరి ఎట్లా తీసుకుంటాడు అత్తయ్య? లిఫ్ట్ లో పెట్టి పంపించండి ఆంటీ. ఆడెవరు మీ తాత తీసుకుంటాడా? నువ్వు పేషెంట్, ఆడ ఎవరు లేరు, ఎట్లా తీసుకుంటావు? వెంటలా నేను వచ్చిస్తాలే. లేదంటే నేను వచ్చి మీరు లిఫ్ట్ లో పెట్టండి అంటే లిఫ్ట్ లో పెట్టి థర్డ్ ఫ్లోర్ వస్తే నేను వచ్చి తీసుకుంటాను ఆంటీ. అంటే నువ్వు హాస్పిటల్లో ఉన్నావా లేకుంటే ఆడని ఉన్నావా? డౌట్ వస్తుంది. నేను హాస్పిటల్లోనే ఉన్నాను ఆంటీ. సరే సరేలే, లిఫ్ట్ లోనే పెట్టి నేను నెంబర్ కొట్టి నీకు ఫోన్ చేస్తా చూడు. ఆంటీ సరే నాయనా, నమస్కారం, నమస్తే. ఎక్కువ మాట్లాడే కొద్ది కోరికలు ఎక్కువ ఉన్నట్లున్నాయి నీకు నాయన. బంద్ వాడు పోయినాడంటే వీడే నాకు ఫోన్ చేసినాడు. తీసుకొని పోదామా? తీసుకోపోదామమ్మ, తప్పదు. అన్ని కోరికలు కొడుతున్నాడు పాపం. చేసిన పనికి అంటారా? ఎవరు చేసినారు? చేసింది నువ్వు, అనుభవిస్తాండేది నేను. అదేమో చెప్తాడు, మూడు కోతులు కొట్లాడితే 2 కోతులు కొట్లాడితే 3వ కోతికి లాభం అంట. అట్లా 3 కోతుల్లో నువ్వు గెలిచి కూర్చున్నావు, నా మీద దొబ్బినావంతా. అంతేగా? హలో ఆంటీ, ఏ నాయనా మళ్ళా చేస్తుంది? మళ్ళా ఏమేం కోరికలు పుట్టినాయి? ఏం పుట్లే గానీ ఆంటీ లిఫ్ట్ లో పెడతారు కదా ఆంటీ. పెడతా. లిఫ్ట్ లో పెట్టి 4 దిక్కులో ఓ నాగార్జున 4 దిక్కులో 4 సార్లు అరిచి ఆంటీ ఫుడ్ పెట్టినా చూడప్ప అని అరచండి ఆంటీ. ఏంది పద్దు అట్లా చచ్చిపోయిన వాళ్ళకి కదా అరుస్తారు? ఇదే సుగిలోడు ఇట్లా చెప్తానండి నాకు. చెప్పు. ఆ లిఫ్ట్ లో పెట్టిన తర్వాత ఆంటీ 4 దిక్కులో 4 సార్లు ఓ నాగార్జున అని అరిచి ఆంటీ ఇంకా ఫుడ్ పెట్టినా చూడప్ప తీసుకోబో వచ్చానండి అనండి. సరేలే పంటలే. యాల తిక్క మాటలన్నీ మాట్లాడతాను. ఉండండి ఆంటీ, నా ఫ్రెండ్ చిత్రగుప్త వచ్చినాడు, మాట్లాడొస్తాను ఆంటీ. చిత్రగుప్త అయినా నాకు అర్థం కాలే, నువ్వు యా లోకంలో ఉన్నావయ్యా నాయనా? నీ మాటలు వింటంటే నాకు దడబుడు. పెట్టేయి, ఫోన్ పెట్టేయి. ఇంద్రలోకంలో ఉన్నాడంట. బొంద పోదాం పదండి అత్తయ్య, స్నాక్స్ తీసుకుందాము. నువ్వు ఎప్పుడెప్పుడు అని ఉన్నావులే. అవన్నీ తీసుకొని పోయే లోపల లేట్ అయిపోతుంది. ఓలిగలంట, రోస్టెడ్ కలాకన్ అంట. నీకు దీని బిద్ద అవుతానని చెప్పు. ఇంకా ఏం చెప్పినాడు? అదేందో చెప్తాడు, సందులో సమారాజ్యం అన్నట్లుంది. తిక్కొని పెళ్లిలో తిన్నాడు బుద్ధిమంతుడు అన్నట్లుంది నీది. అంతేగా? One eternity later. వచ్చా నూరేన్ లాయిష్. నూరేన్ లాయిష్ నీకు. ఉండు రే బండి ఆపద్దుండు, నేను వస్తా. ఏమే? వాడు నాగార్జున ఫోన్ చేసి ఇంత పొడుగు లిస్టు చెప్పినాడు నాకు. ఇంత పొడుగు లిస్టు. కొబ్బరి ఓలిగి, పూర్ణం ఓలిగి, నాగార్జున చెప్పేది పూర్ణం ఓలిగి, కాలకండ పాలకోవా, అన్ని నెయ్యోలికి చెప్పిన. ఇంకా తర్వాత ఏంది? ఐస్ క్రీమ్, హర్యానా జిలేబీ చెప్పలేదులే బాబు, 5 చెప్పినాడా. ఫ్రూట్ సలాడ్ వస్తానులే, నోర్మోయ్ తీసుకొని వస్తాలే అంటే, ఆంటీ నువ్వు తీసుకొని నా కాడికి రావద్దు,
లిఫ్ట్లో పెట్టి 3వ నెంబర్ కొట్టి ఆడ పెట్టి పో అన్నాడు. మళ్ళీ ఫోన్ ఇంకా సరే అని కట్ చేస్తాను నేను. అవును, పుల్లకి కూడా తినాలనిపిస్తుంది అన్నాడు. ఆ మాట కూడా అన్నాడా? నేనులా ఏమో ఇంతకుముందు ఎవరో ఒక మొగాయప్ప గర్భం వచ్చిందంట, నువ్వు కూడా చెక్ చేయించుకో, అన్ని కోరికలు కోరుతున్నావు అంటే సరే అన్నాడు. కట్ చేసిన. మళ్ళీ చేసినాడు. మళ్ళీ ఏం కోరికలు నాయనా చెప్పు అంటే లేదంటే నువ్వు తెస్తావు కదా లిఫ్ట్లో పెట్టి నాగార్జున అవి తెచ్చినాను చూడప్ప, ఓలు అవి పెట్టి పెట్టినాను తీసుకొని పో అని చెప్పి 4 పక్కల చెప్పి పో అంట. ఏంది 4 పక్కలు చెప్పేది? 4 పక్కలు నాగార్జున ఇంకా మైకం లేక రాలే. ఆ పిల్లోడికి ఇంకా లిక్విడ్స్ అవి పెట్టినారు. ఇంకా ఇప్పుడు పోయి వస్తానా కదా హాస్పిటల్ దగ్గరికి. ఆ పిల్లోడు ఇంకా మైకం ఇంకా మాట్లాడలేడు. కోమాలో సొగిళ్ళు ఏం చెప్పదు నాకే. చిక్కబోకి అట్లనే మాట్లాడుతా అంటే ఇంకా హర్యానా జిలేబీ, తెల్ల జిలేబీ, నల్ల జిలేబీ అని చెప్తాది. ఇది అత్తే మీరు బెల్లం తెస్తారే బాగుంటుంది అత్తే. బెల్లం జిలేబీ నేను ఇడిచిపెట్టి వస్తా తొందరగా. లేదు నిజంగానే బాబీ, నిజంగా చెప్పు బాబీ. మళ్ళీ ఇప్పుడు ఎవరు మళ్ళీ ఏమైనా ఆ పిల్లోడు కైపులో ఏమైనా చేసినాడేమో. ఆ పిల్లోడు అయితే లేదమ్మా, మైకంలో ఉన్నాడు. రాత్రి రేపటి వరకు లేలేడు అసలు. ఏందిరా నేను మాట్లాడినా మళ్ళీ దీంట్లో నెంబర్ లేదు. ఆమె శ్రీలక్ష్మి చేసిన నెంబర్ ఉంది, నాగార్జున నెంబర్. ఇప్పుడు మాట్లాడినారా నేను? లేదురా బాబీ, ఆ పాప కూడా ఉంది. నాకే మెంటల్ అట్లా తెప్పిస్తున్నారు. యాక్సిడెంట్ చేయకుండా చేస్తానని చెప్తుంది. ఇప్పుడు ఆ పిల్లంతా మాట్లాడలేదని చెప్తున్నారు. కొమ్మలో ఉన్నాడని చెప్తారు. అంటే నాకు దయ్యం చేసిందా భూతం చేసిందా? అంతేగా. బెల్లం జిలేబీ దొరబుసుకో. శవాల ముందర తినే మగుందానా? ఏంది బాబీ, నేను రాను బాబీ ఇక్కడికి. శవాలు ఏంటి అత్తయ్య? ఆ పిల్లడు కోమాలో ఉంటే శవాలు ఇంతవరకు ఆ కూత కుయ్యొచ్చు కదా. తెల్ల జిలేబీ తీసుకో, ఎర్ర జిలేబీ తీసుకో అని చెప్తాను. నాయన నన్ను నాగార్జున హాస్పిటల్ కాడికి కూడా పిలిచేస్తాండప్ప, నేను రాను. అమ్మా పోయేస్తా. స్నాక్స్ అన్ని మర్చిపోకుండా తీసుకోండి.